తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మొన్ననే ఒక వీడియో చేసాం మనం. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటిది ఏదైతే వెహికల్లో వెళ్తుండగా వెనక నుంచి వచ్చి ఒక వెహికల్తో గుద్దడం, ముందు డోర్కి తగలటం, ఆ వెంటనే పక్కకి తీసి పెడితే వెనక నుంచి గుద్దారు. కాకపోతే ఏం కాలేదు. అందరూ పరుగులు పెట్టుకుని ఆ చుట్టుపక్కల పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ వచ్చేటప్పటికి పారిపోయారు, టెంపోతో వచ్చి గుద్దారు అన్నట్టు. ఇప్పుడు ఈ వ్యవహారం అసలు ఏంటంటే కర్ణాటకతో లింక్ అయ్యి ఉంది అన్నటువంటి విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకుడు హత్య కుట్ర చేశారన్న ఆరోపణలతో కర్ణాటకలోని కోలార్ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వినాయక్ని అరెస్ట్ చేసినట్టు తేలింది. 3 రోజుల క్రితం టీడీపీ నాయకుడు రఘుచంద్ర గుప్తా తమిళనాడులోని అరుణాచలం నుంచి కారులో తిరిగి వస్తుండగా ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతింది. ఇది ప్రమాదం కాదని హత్యాయత్నమని బాధితుడు గంగవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరెడ్డి అనే స్థానిక వ్యక్తి ఫోన్ సంభాషణల ఆధారంగా కానిస్టేబుల్ వినాయక్ని గంగవరం పోలీసులు గురువారం రాత్రి అదుపులో తీసుకున్నారు.